జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మరి ముఖ్యంగా రాజకీయంగా నా అనుభవం నేను 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసినాను. మనకు శివభద్రరావు గారు గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎందుకు ఓడిపోయినారు అనేటువంటి అంశం మీద చిన్న చర్చ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన స్టార్ట్ చేశారు. ఆ విషయమై నేను ఎందుకు ఓడిపోయినాను అనేటువంటి ఆ విధానాన్ని సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. 2014 ఎన్నికల్లో నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఆ పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నాకు ఓటు హక్కు రాకముందే 16 సంవత్సరాల వయసులోనే నేను రాజకీయ పార్టీలలో తిరుగుతూ ఎమ్మెల్యేలతో వాళ్ళతో అత్యంత సన్నిహితంగా తిరుగుతూ వాళ్ళకు కావాల్సినటువంటి పనులు ఎవరైనా పలకకపోయినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా, కాంట్రాక్టర్లు పలకకపోయినా వాళ్ళని ఎత్తుకొని రావడము, వాళ్ళ గురువులో బంధించడము, ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసిన నేను ఆ వయసు నుంచి దాదాపు 15 సంవత్సరాలు నా వయసు 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 3 టర్ములు ఎమ్మెల్యేలకు పనిచేసిన. ఎమ్మెల్యేలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేయకపోయినా నేను పోయి సాధించుకొని వచ్చేటువంటి పనులు ఎన్నో చేశాను. నేను ఎన్నో గ్రూపులు ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పినా వాళ్ళు చేయకపోయినా నేను చేస్తా వచ్చిన. అయితే కేవలం మనల్ని వాడుకునేదే తప్ప మనకి ఎటువంటి అభివృద్ధి కానీ ఏదైనా కానీ సహాయం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. నాకు కోపం వచ్చింది 2014లో. 2014 ఎన్నికల్లో నేనెందుకు పోటీ చేయకూడదు, నేను ఒక ఎస్సీ మాల అయితే నేనెందుకు పోటీ చేయకూడదని జమ్మలమడుగు నియోజకవర్గం ఆదినారాయణ రెడ్డి గారికి పోటీకి దిగిన. అనేక సంప్రదింపులు నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్పేసి బెదిరింపులు అయితేనేమి, డబ్బులు ఇస్తామని చెప్పడం కానీ ఇటువంటివి చేశారు. నేను ఒక ఆశయంతో ముందుకు వచ్చిన, మీరు డబ్బులు ఇచ్చినా ఉన్నారు, బెదిరించినా భయపడని చెప్పేసి పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా నియోజకవర్గం అంతా అన్ని మండలాలు అన్ని ఊర్లు తిరిగి మొత్తం ప్రచారం చేసి ఎక్కడే కానీ భయపడకుండా, అదే మాదిరి గతంలో వేరే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళను కాల్సంతో బట్టి షూట్ చేయడం బట్టి అటువంటి పరిస్థితులు అంటే వాళ్ళ దౌర్జన్యాలు అటువంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో. అలాంటిది దేనికి భయపడకుండా డబ్బుకు నమ్మకోకుండా నేను 2014 ఎన్నికల్లో పోటీ చేసిన. పోటీ చేసి నియోజకవర్గం అంతా తిరిగి కొంత ఖర్చు పెట్టుకొని, ఓటుకు అయితే డబ్బులు ఇవ్వలేదు కానీ సాధారణ ఖర్చులన్నీ పెట్టుకొని తిరిగిన. అయితే నేను చేసిన పొరపాటు ఏంటిరా అంటే, ఎలక్షన్స్ లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన మాత్రమే కలిగింది. నామినేషన్ వేసినాను, పోటీ పైన ప్రచారం పోయినాను. కానీ ఒక ప్రీ ప్లాన్ గా ఈ రోజు మనం పాస్లో చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేయలే. అది ఏంటిరా అంటే, ప్రీ ప్లాన్ గా ఒక దళితులుగా నేను బహుజనులుగా నేను ముందుకు వచ్చి నేను పోటీ చేస్తున్నానని చెప్పేసి మన వాళ్ళలో ఎవరిలో అవేర్నెస్ తేలే. జస్ట్ ఏదో ఆవేశం వచ్చేసింది, ఎందుకు పోటీ చేయకూడదు, ఏం తక్కువ మేము, అధిక జనాభా ఉన్నటువంటి మేము బహుజనులము, దాదాపు 85-90% ఉన్న జనం మేము, మా ఓట్లతో మీరు సీట్లు సాధించుకొని ఈరోజు మమ్మల్ని పాలిస్తూ ఉన్నారు. 1 ఎకరా భూములను 1000 ఎకరాలు సంపాదించుకుంటున్నారంటే కేవలం మేము చేసే సపోర్ట్ వల్లనే కదా, మేమే సపోర్ట్ చేయకపోతే మీరు జీరో అనేటువంటి ఆలోచనతో నేను ఆ యొక్క పోటీ విధానానికి ముందుకు పోయినా. అయితే కేవలం ఆవేశంతో పోటీ పోయినే కానీ ఎవరిలో అవేర్నెస్ తేలే. జస్ట్ ఓటు అడిగిన డైరెక్ట్ పోయి, అది నేను చేసిన తప్పు. ఇప్పుడు మనం పాస్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే, మనకు పరిచయం ఉన్న వ్యక్తికి ఒక క్యాడర్ ఇచ్చి మన భావాలు మనం ఏ విధంగా ముందుకు రాగలము, మనం ఏం చేస్తే మన పాస్ బహుజన రాజ్యం వస్తే మనం ఏం చేస్తామనేటువంటి ఆ విధానాన్ని మనం ప్రజలకి తీసుకువెళ్ళి ఆ విధంగా ముందుకు పోయి ప్రతి ఒక్కరిలో సభ్యత్వం చేర్చి ఆ పల్లెలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెకు మన యొక్క ఈ ఉద్దేశాలను తీసుకెళ్ళి ఈ పార్ట్స్లో మనం ఏ విధంగా ముందుకు పోయి ఈ అభివృద్ధి సాధించి ఈ ఎకరాలు 4 ఎకరాల భూమి పేదవాళ్ళకు ప్రతి కుటుంబానికి కుటుంబంతో పని లేకుండా 4 ఎకరాల భూమి అని చెప్పేసి ఈరోజు ఏ విధంగా అయితే చెప్తాము, ఆ విధంగా మనం చెప్పుకోకుండా డైరెక్ట్ ఎన్నికల్లో దిగడం వల్ల నేను ఓడిపోవడం జరిగింది. అదే మాదిరి సోదరుల 2000 అప్పుడు అనుకున్నా, నేను ఎలక్షన్స్ లో పోటీ చేసిన దళితులు ఎవరు గుర్తించలేదు, చూద్దాం ఇంకోసారి పోటీ చేద్దామని మొన్న 2019 ఎన్నికల్లో కూడా నేను మళ్ళీ సేమ్ అదే మాదిరిగా పోటీ చేసిన. నియోజకవర్గం తిరిగిన నాకు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు
పంపించినాడు, 6 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాము, నువ్వు విత్డ్రా చేసుకోలేదంటే దళిత ఓట్లు అన్ని తీరుతాయని చెప్పేసి చేయడం కూడా జరిగింది. అయినా కానీ నేను ఎటువంటి ప్రభావాలు అనుకోకుండా సిన్సియర్గా పోటీ చేసిన. పోటీ చేసి సేమ్ ఓట్లు తక్కువ ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగింది. సేమ్ అదే మాదిరిగా నేను ఎందుకు ఓడిపోయినా అని చెప్పేసి బాధ కలిగి ఓపెన్గా చెప్పాలంటే మన దళిత బహుజనుల మీద కోపం వచ్చి జీవితంలో ఎలక్షన్స్ జోలికి పోకూడదు, సైలెంట్ అయిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. అటువంటి సమయంలో ఈ మాస్ నాకు పరిచయం చేసినారు కొమ్ము రఘురామ గారు, పెద్దయ్య గారు. వాళ్ళ ద్వారా ఈరోజు ఈ యొక్క మీటింగ్కి వచ్చి నేను ఈ విధంగా మాట్లాడుతుందంటే వాళ్ళు నాకు పరిచయం చేశారు. నేను వద్దు, రాజకీయాలే వద్దు, మన వాళ్ళకు బుద్ధి లేదు అనేటువంటి ఆలోచన కలిగి నాకు రిస్క్ నేను అంతా చేస్తున్నా, అనేకమైన సహాయాలు చేసిన, లోన్లు ఇప్పించిన, పొలాలు ఇప్పించిన, స్థలాలు ఇప్పించిన, బిల్డింగ్లు ఇప్పించిన, కొట్లాడే అధికారులతో ఏ విధంగా కూడా నేను నిండుగాను పోలీస్ స్టేషన్లో కూడా లెక్క చేసుకోకుండా మన దళితుల కోసం, ప్రజల కోసం ఎన్నో చేసిన. అయినప్పటికీ ఒక్క ఓటు కూడా వేయకుండా మన వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారే, కొద్దిమంది మాత్రమే గుర్తిస్తున్నారని చెప్పేసి నేను ఆలోచన చేసి ఇంకా వద్దు నాకు ఎలక్షన్స్, నేను పోటీ చేయను, నాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకోని నిర్ణయం తీసుకున్న సమయంలో పాస్ నాకు పరిచయం అయింది. ఈ పాస్ వల్ల అవును మేడం, మరి ఆ విధంగా మనము ఈ 2019 ఎలక్షన్స్ లో కూడా సేమ్ అదే మాదిరి ఓడిపోవడము, తీసుకురావడం జరిగింది. ఆ టైంలో ఈ యొక్క పాస్ ద్వారా ఈ పాస్ పరిచయం అయినప్పుడు నేను మొట్టమొదటిగా జనవరి 26వ తారీఖున జరిగినటువంటి మాక్ అసెంబ్లీ మీటింగ్లో నేను మొట్టమొదటిగా రావడం జరిగింది. కొమ్ము రఘురామ గారు చెప్తే ఆ రోజు నాకు అర్థమైంది, అరే ఇన్ని ఏళ్ళ నుంచి మనం చేసినటువంటి ప్రయత్నం చాలా తప్పు, మనకు కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ సెట్ అయింది ఏంటి అంటే మన ఆశయాలకు, మన ఉద్దేశాలకు, మన ఆవేశానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నా మనసుకు వెంటనే చాలా ఆకర్షించింది. ఏ విధంగా అంటే ఖచ్చితంగా సాధించగలమైనటువంటి నమ్మకం ఆ రోజు సమావేశంలో కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది, అరే ఇది కరెక్ట్గా మనం వేరే ఆవేశంగా పోవడం కాదు, ఖచ్చితంగా ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏ విధంగా మనం బోధించాలా, ఏ విధంగా మనం చెప్పాలా, ఖచ్చితంగా మనం సాధించాలంటే ఏం చేయాలనేటువంటి ఈ సమావేశంలో నాకు ఎలా నమ్మావు పాస్, ఎందుకు తెలుస్తావు పాస్ ద్వారా, ఎలా తెలుస్తావు? ఈ సొసైటీలో ఆర్థికంగా ఉంటేనే రాజకీయం ఉండాలనేది చాలా తప్పనేది నాకు గ్రహించిన. ఏ విధంగా గ్రహించినానంటే ప్రతి ఒక్కరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ప్రతి ఒక్కరిలో తన అంతరాత్మ తెలుసు, మనం చేసే తప్పు, మనం వేసే ఓటు వాళ్ళకు తప్పు అని. అయితే ఖచ్చితంగా ఎవరిని పలకరించినా కానీ ఈరోజు మనం అయ్యా మన ఓట్లు మనమే వేసుకున్నాము, వాళ్ళ ఓటు ఈ విధంగా పాస్ అనేది ముందుకు వస్తుంది, ఈ విధంగా మనం చేద్దాము అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి చెప్పినా కానీ నో లెవెల్ ఒక్కరు లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా బహుజన రాజ్యం వస్తారంటే నమ్మేవాళ్ళు ఉన్నారు కానీ నమ్మవాళ్ళు లేదు సార్. కాబట్టి మీరు చూసుకున్నటువంటి నిర్ణయం ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉందో, ఈ పార్టీలో నిర్ణయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి అనేటువంటి అంశం మీరు చెప్పారు సార్. అది సార్ నాకు నమ్మకం కలిగించింది. ఏ విధంగా అంటే ఆవేశాల వద్దు, కోపాల వద్దు, బహిరంగంగా రోడ్ల మీదకి పోయి అసెంబ్లీ సభలు ఇప్పుడే అవసరం లేదు. మనం తెలివిగా వ్యవహరించాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తిని ఏదో ఒక ట్యాబ్ ఇచ్చి ఎన్నుకోండి, వాళ్ళ ద్వారా ఇంకొకరికి తెలియజేసి వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తికి అదే మాదిరిగా ట్యాబ్ ఇవ్వండి. దీనివల్ల ఏమవుతుంది అంటే సమాజంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి విపరీతంగా అమర్చమైపోతుంది. ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి మన భావాలు ఉన్నాయి చూడండి, రాజ్యాధికారం కావాలనేది ప్రతి ఒక్క దళిత బహుజనులకు ఉంటుంది. అయితే ముందుకు వచ్చి ఎవరు కూడా ప్రయత్నం చేసిన లేరు. ఈరోజు శివభాగ్యరావు సార్ గారు మరో అంబేద్కర్ లాగా, ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట, మార్చి 18న 1956లో ఆగ్రాలో జరిగినటువంటి మీటింగ్లో చెప్పినారు, రాయితీలతో విద్యావంతులైనటువంటి వాళ్ళు మిగిలిన జాతిని పట్టించుకోవడం లేదు అని చాలా బాధపడింది దుఃఖంతో. మరి ఆ విధంగా మిగిలిన నా జాతిని పట్టించుకోవడం కోసం ఐఆర్ఎస్ చదివి అంత స్థాయిలో ఉన్నటువంటి సారు విఆర్ఎస్ తీసుకొని బహుజన జాతి రాజ్యాధికారం కోసం ముందుకు వచ్చినట్టు దానికి ఆ సారికి మనం పలారు రాజ్యాలని కోరుకుంటున్నాం. ఓకే.
University and Mahila University. I am faculty in SBU. So my only one suggestion is, it will take only 1 minute if I speak in English, but it will take 10 minutes if I speak in Telugu. That is my pardon me. So my only one suggestion is, కులరహిత సమాజాన్ని సలహాలు చెప్పమన్నారు కదా మీరు. కులరహిత సమాజం అయితే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో రకాల రుగ్మతలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పెనాసియా ఫర్ 100 డిసీజెస్ అనేది మనం చూస్తున్నాం. పరువు హత్యలు చూస్తున్నాం. ఒక ఆల్బమ్ చూసాను, యాసిడ్ కోకింగ్స్ అని. సో ఐ బిలాంగ్ టు అప్పర్ కాస్ట్, యు బిలాంగ్ టు లోయర్ కాస్ట్. ఆల్ దీస్ ఆర్ discriminations and offenses against a dignity and decency of an individual. So among the world countries, 199 countries are there in among. So no country is having the caste system. Only India is how it is settled Reddy community. There are so 6,600, more than 6,000 caste systems are there, which is the root cause for honor killings. We are perceiving halala. కులరహిత, లింగరహిత, లింగ వివక్షత కానీ ఇవేవి లేకుండా ఉంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రభుత్వం యొక్క. సో ఆఫ్టర్ అటైనింగ్ ద పవర్, ఆల్ ద మెంబర్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ గవర్నమెంట్. ఆఫ్టర్ అటైనింగ్ ద గవర్నమెంట్ పవర్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పీస్ అండ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. సమసమాజ స్థాపన. అందరూ సమానమే, అందరికీ స్వేచ్ఛ, అందరికీ సౌభ్రాతృత్వం అనే ప్రిన్సిపల్స్ని ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా స్థాపించలేకపోయింది. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలతో మనం ముందుకు వెళితే అవినీతి రహిత సమాజము, లింగ వివక్ష లేని సమాజము, ముఖ్యంగా కుల వ్యవస్థ ద్వారా, కుల వ్యవస్థని నిర్మూలించడం ద్వారా 100 సెక్టార్లో స్టేట్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు తీసుకున్నాను. మూలము ఒక విషయం ముందు మాట్లాడతాను. పైసలు ఉండాలా, పైసలు ఉండకూడదా, 2 విషయాలు మాట్లాడతాను. పైసలు ఉండాలంటే చిన్నది కాదయ్యో పైసా, చిత్రాల మారయ్యో పైసా. అది నీ కాడ ఉంటుంది, నా కాడ ఉంటుంది, మూడో వాడిని కురిపిస్తుంది. పెదవులకేమో పదవులేస్తుంది. అది పైసా, విచిత్రమైన పైసా. పైసా ఉండాలి. ఇప్పుడు టీ తాగాలన్నా పైసా ఉండాలి, నేను వైజాగ్ నుండి ఇక్కడ రావాలన్నా పైసా ఉండాలి. పైసా లేకుండా పూర్తిగా మార్చేస్తామంటే అది విచిత్రంగా మన మనుషులు చూస్తారు. అది పక్కన పెట్టండి. ముఖ్యంగా నాయకులు మేము సపోర్ట్గా ఉండే, మీకు సపోర్ట్గా లీడర్స్గా కాబడిన వాళ్ళు, ముందుకు వచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు. మీ అందరికీ మేము సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మేము, మా సంఘాలు. మీ మిత్రులందరూ, సోదరి మనులందరూ చేయవలసింది ఏంటంటే, నా సలహా సార్, ఇప్పటి వరకు నేను 49 ఏళ్ళలో నేను చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఈ పొలిటికల్లో ఉంటున్న, అంటే ఇప్పుడే చెప్పాను సోదరితో, కొత్త చీర ఒకరు తెస్తారు, దాని మీద బరిన రాత్రి 11 గంటలకు ఒకరు తెస్తారు, 12 గంటలకు బరిన పెట్టి తెస్తారు, ఆ బోర్డు తెస్తారు. ఇప్పటి వరకు నిశ్చలగా ఏసీ రూమ్లో పడుకున్న నాయకుడు తెల్లవారికి తారుమారు అయిపోతుంది. అది కాకుండా జనాలకి అలా అలవాటు చేసేసారు. జనాల్లో అవేర్నెస్ లేదు. ఈ రోజు నేను మీతో మాట్లాడితే రేపు ఇంకొకరితో అలాంటి నిమిషానికి ఒక రకంగా మారిపోయి లారీలతో ఎక్కేసి జనాలు వచ్చి 500 ఇస్తే అది ఏమవని మనకెందుకులే అని వచ్చేసిన జనాల్లో పోయిన ఈ డబ్బు పిచ్చిని మదాన్ని మనము పూర్తిగా తుడిచివేయాలి. తుడిచివేయాలంటే మనం ఈ మీటింగ్లు ఎక్కడ వాగ్దానాలు ఎక్కడ కాదు సార్. మీకు ఏ నియోజకవర్గం అయితే ఇచ్చారో 100 గ్రామాల్లో 200 గ్రామాల్లో మీరు ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ పెట్టుకోండి. మీ తాలూకా మెంబర్షిప్ అక్కడ మెంబర్ని పెట్టుకోండి. ఖచ్చితంగా పనిచేసిన మెంబర్ని పెట్టుకోండి. అక్కడ ఏ ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసే మెంబర్ని పెట్టుకోండి. తెలిసిన వెంటనే మరుక్షణమే మీరు ఆ గ్రామాన్ని దర్శించండి. ఆ ఇంటిలో మీరు మనిషిగా ఉంటే తప్పకుండా గెలుస్తారు సార్. మీరు ఆ యొక్క నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఏదో వస్తున్నారు, మా మెంబర్లు వస్తున్నారు, లేదా నా వెనక బియ్యం వస్తున్నాడే కాదు. మీరు ఎన్ని పనులున్నా, తిండున్నా, నిద్రున్నా లేకపోయినా, ఆ చివరి గ్రామమైనా బస్సు లేకపోయినా నడిచేలా వెళ్ళి ఆ ఫ్యామిలీకి మీరు వెళ్ళి చూడగలిగితే, ఆ ఫ్యామిలీకి మీకు భరోసా ఇవ్వగలిగితే, ఆ ఫ్యామిలీ దేని
బలైపోయిందా దాని పక్షాన మీరు మాట్లాడగలిగితే తప్పకుండా మీరు ఎందుకు 2024లో గెలవలేదు, తప్పకుండా గెలుస్తారు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, పునాది గట్టిగా వేసుకోవాలి. పునాది లేకుండా మీరు బిల్డింగ్ కడతారంటే కూలిపోతుంది. మేమేదో చేస్తాం, మాకు కొండవ వేస్తారు, సౌభాగ్యరావు డబ్బులు లేకుండా మాకు సీట్ ఇచ్చారు, మేమేమో చేస్తామంటే కాదు. ఈ రోజు నుండి మీరు ఇంతకుముందు చేస్తుంటారు, ఈ రోజు నుండి మీరు డైరీ రాసుకోండి. ప్రతి ఒక్కరు డైరీ రాసుకోండి. మీ గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, పెన్షన్లు వస్తున్నాయా లేదా, వాళ్ళకి లోన్స్ వస్తున్నాయా, ఉన్నోళ్ళకే వస్తుందా లేనోళ్ళకి లేదా, లేనోళ్ళకి రాకపోతే ఎందుకు రాదు, మా పర్సంటేజ్ ఎందుకు రాదు నిలదీయండి. మీరు అక్కడ మీది స్టాంప్ వేసుకోవాలి. మీరు ఒక లీడర్ అనేది మీరే కల్పించుకోవాలి. ఎవరో వచ్చి మనకి లీడర్గా సార్ వచ్చి నేను వచ్చి లీడర్గా చెప్పడం కాదు, ఆ జనాలందరూ మీరు వస్తే రావాలి. అలా మీరు చేయగలిగినాడు ఎందుకు 24లో గెలవలేదు, తప్పకుండా గెలుస్తాడు. నా సలహా ఏంటంటే ఈరోజు మీ 150-200 గ్రామాల్లో వాలంటీర్ చేసుకోండి. అన్ని సంఘాలతో మీకు ప్రచురం ఉంటే అందరూ ఇస్తాం, ఎవరెవరిని ఏం చేస్తున్నామో అందరూ మెంబర్లు. ఆ మెంబర్ ఎలాంటి వాడని మీకు తెలిసిపోతుంది. డబ్బులు పనిచేస్తాడా, వాడికి డబ్బులు ఇస్తారనుకో ఇంకొక రకమైన డబ్బులు పనిచేస్తాడా, అంబేద్కర్ ఆశయాలకు పనిచేస్తాడా. అంబేద్కర్ గారు అంటేనే కులరహిత సమాజం, అందరూ అన్ని కులాలు సమానం. హక్కుదారికి హక్కు కావాలి. హక్కు లేని వాడికి హక్కు ఉన్నవాడు ఎందుకు నిలదీయకూడదు. ఆయన పోరాటం కత్తులు లేదు, కర్రలు లేదు, ఏం లేదు, హక్కుని నిలదీశాడు, అలాగే సాధించుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషిలో ఒక మనకి అమ్మ ఎలా ఉంటుందో మనస్సాక్షి ఎలా ఉంటుంది, మనకు తోడుగా మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షిలో మనం పనిచేయగలిగితే తప్పకుండా ఈ యొక్క రాజ్యాన్ని మనం పాస్ ద్వారా సాధించగలుగుతామని నా దృఢ విశ్వాసం. ఇందిరా మేడం గారి ఎన్జిఓ టీమ్స్ ప్రతి ప్రోగ్రాంలో షేర్ చేసుకుంటున్నాను. సో ఎన్నో సంఘాలు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రతి గ్రామానికి చేస్తున్నానండి. 2 జిల్లాల్లో 1-2 మాట్లాడు. నేను ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు. నేను చేసే పనుల ద్వారా ఇక్కడ మన రాష్ట్రంలో ఫస్ట్ ఏ కార్పొరేషన్లో కూడా ఎక్కడ కూడా ఒక్కడ కూడా న్యాయం జరగలేదు సార్. అది ఫస్ట్ ఇది రాజకీయంగా తీసుకోవడం దయచేసి ఎవరు కూడా. అది ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు, పూర్తిగా వ్యవస్థని నిర్వీర్యం అయిపోయింది సార్. ఇక్కడి నుంచే మీకు పాలసీ స్టార్ట్ కావాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. ఎందుకంటే ఆర్టీ యాక్ట్ ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ పెట్టినా కూడా సమాచారం లేకుండా సమాచారం కూడా లేని పరిస్థితి ఈరోజు దాపురించిందండి ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఈ పాలసీ అనేది ఎన్జిఓగా నేను గ్రామానికి వెళ్ళినప్పుడు సింపుల్గా ఒక పట్టుకుని చేస్తానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల పథకం ఉందండి. ఆ పథకానికి సంబంధించి నేను ప్రతి విలేజ్లో ఫస్ట్ నేను ఎస్సీ కాలనీకే వెళ్తానండి, ఒక ఎస్టీ కాలనీకే వెళ్తానండి. నేను వాళ్ళు అవేర్నెస్ చేయడానికి పోయి అలాంటి వాళ్ళకి నేను 52,000 మంది కార్మికుల్ని ఆ పథకంలో చేపించేస్తాను. ఆ పథకంలో చేపించేస్తాను. నాకు నేను యాక్చువల్గా ఏవి డివోషన్ సార్, నాకు కనపడే దేవుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ఓకే, ఆ ఆఫీసర్ కూడా ఉంది. సో నేను ఏమంటున్నాను, నా సైడ్ నుంచి మా ఎన్జిఓ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో అదేవిధంగా మేడం గారు సజెషన్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సార్ 2 పాయింట్లు మాట్లాడాల్సిన సార్ నేను ఈ రాజకీయాల గురించి. ఒకటి నమ్మకం, 2 అవగాహన. నమ్మకం, నాయకుడి మీద నమ్మకం కలిగించడం ఒకటి. 2వది ఓటు మీద అవగాహన. ఈ దేశంలో ఓటు మీద అవగాహన లేకనే బహుజనులందరూ కూడా ఈ విధంగా ఓటుకు అమ్ముకోవడం జరుగుతుంది సార్. అమ్ముకోవడం అనేది ఎట్లా జరుగుతుందంటే, నాకు తెలిసి మా పక్కింటి ఆయన అడిగాను సార్ ఒకసారి, ఎట్లా అమ్ముకోవడం అంటే, ఇప్పుడు టీడీపీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు వేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకోకపోతే టీడీపీకి వేసినట్టు. ఎందుకు లేదు ఆ సమస్య చెప్పి తీసుకొని ఒక 2 వాళ్ళకి 3 అనేట్టుగా పంచుకుంటున్నాను సార్. అసలు ఓటు ఎలా వచ్చింది, ఈ కాన్స్టిట్యూన్సీలో ఓటు లేకపోతే మన బతుకులు ఎలా ఉన్నాయనే పాయింట్కి నాకు ఖచ్చితంగా ప్రజలకు తీసుకుపోగలుగుతుంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఓటుని ఎలా ఉపయోగించాలనే ఉద్దేశాన్ని కన్నా ప్రజలకు చేర్చగలిగితే ఖచ్చితంగా అధికారం అంతే సార్. మొత్తం అధికారం రావడమే కాదు సార్, అధికారం ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఆర్టీఏ చట్టం అధికారంలో ఎట్లా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎర్రగుంటలో. మాకు
3వ కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టీఏకి భిన్న పెట్టినందుకు చంపుదామని బెదిరించి ఆర్టీఐని తీసుకునే సందర్భాలు వచ్చినాయి. ఆ అధికారం ఒకటే కాదు సార్, అవగాహన కలిగించాలి. నాయకుడు అనేవాడు నమ్మకాన్ని కలిగించగలగాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే ఏ సమస్య వచ్చినా నా వెంట ఉంటారు అంటే ఈ నాయకుడికి మాపై వాళ్ళు ఆ నమ్మకం కలిగించాలి. ఎంతవరకు నమ్మకం ఒకటి ఓటు మీద అవగాహన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూడా యాక్టివ్గా మన పార్ట్స్ని గ్రూప్ అండ్ కార్నర్ ఆఫ్ ది విలేజెస్ తీసుకెళ్ళాలనేది ఏంటంటే విలేజెస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్ట్స్ గురించి తెలియాలా, తెలిసినప్పుడు నమ్మకం ఏర్పడుతుంది మన దగ్గర. ఓటు ఎడ్యుకేషన్ కూడా మనము చూపెట్టి ఓటు ఎడ్యుకేషన్ ఇవన్నీ చేయాలంటే పాస్ అయిన సంస్థ ఉన్నది అనే విషయాన్ని మనము ప్రతి విలేజ్కి తెలిసేటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి. అది కరపత్రం ద్వారా సరిపోదు, మనకు మౌత్ టు మౌత్ కూడా సరిపోదు అనేది నా ఆలోచన. కాబట్టి దానికోసము మనం ఒక ప్రచార రథాన్ని మనం తీసుకెళ్ళగలిగితే కనుక మనం ఒక మండలానికి ప్రచార రథాన్ని ఏపీ పాస్ అనేటువంటి మండలంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఆ ప్రచార రథంలో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అదేవిధంగా పూలే మహాప్రభుని మనం ఇద్దరిని కనుక ఆ యొక్క రథంలో పెట్టుకొని మనం ప్రతి మండలానికి కనుక మనం వెళ్ళగలిగితే రాష్ట్రంలో మన పాస్ అనేది మన మొత్తం గ్రామ స్థాయికి రాగలి రాగినప్పుడు మనకు అక్కడనే మనం కమిటీలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అంటే మా కోసం ఎవరు వస్తారా, మా కోసం నిలబడతారా అని మన కొంచెం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ నాయకులు మా కోసం ఏమైనా చేస్తారు, మా కోసం ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ భరోసా ఇచ్చేటువంటి వ్యవహారం లేదు. అది మనకి పార్ట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని మన వాళ్ళకి తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేయాలా. దాంతోపాటు మన మీడియాను ఉపయోగించుకొని, మన ప్రజాపాలన న్యూస్ పేపర్ను ఉపయోగించుకొని, అదేవిధంగా బాబా మన అంబేద్కర్ టీవీ ఛానల్ ద్వారా కూడా మన మూలకు మన యొక్క ఆలోచనలు తీసుకెళ్ళగలిగితే అప్పుడు ఈ పార్ట్స్ అనేది మన ఈ 4 కోట్ల మంది మాట్లాడుతున్న ఇష్యూస్ చూసుకోవడం బాగుంటాయి. నేను కాదనట్లేదు, ఇది అవసరం లేదు. ఎందుకంటే డ్రీమ్ ఆఫ్ ది ఐడియాస్ మనకు వస్తాయి. ఈ ఐడియాస్ అన్ని కూడా మనం విలేజెస్ తీసుకెళ్ళకపోతే మన పార్ట్స్ అనేది పొలిటికల్ పార్టీతో కన్వర్ట్ కావడానికి మరి ఆ పొలిటికల్ పార్టీ ఉన్నదే విషయాన్ని కూడా మనం అప్పుడు వెళ్ళి చెప్తామంటే మనం పొలిటికల్ నేను పార్ట్స్లో సీనియర్ డిస్ట్రిక్ట్ మెంబర్ గాను, అదేవిధంగా స్టేట్లో వైస్ ప్రెసిడెంట్ గాను ఉన్నాను. అంబేద్కర్ టీవీ ఛానల్ డైరెక్టర్గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. నాకు బాబా సారు అంబేద్కర్ టీవీ ఛానల్ పెట్టుకున్నాము అంటే నేను ఉద్యోగస్తుని అనే విషయాన్ని మర్చిపోయి నేను పూర్తిగా ఈ అంబేద్కర్ టీవీ ఛానల్కి, ఎందుకంటే మీడియా లేకుండా మేము ఎన్నో ఉద్యమాలు చేసాము. ఏ ఉద్యమం కూడా కానీ పెద్ద ఉద్యమాలు అవన్నీ కూడా మరి సార్ జయప్రకాష్ సార్ తెలుసు. మేము రిపబ్లిక్ డే రోజు నల్ల జెండాను ఎగరేసినాము. రిపబ్లిక్ డే రోజు నల్ల జెండాను ఎగరేసినాము మేము నడి ఒడ్డులో. ఏ పేపర్లో రాలేదు. కాబట్టి మీడియా దగ్గర లేకపోవడం వల్లనే మనం ఈరోజు మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోవడం లేదు. మన కార్యక్రమాలన్నీ కూడా చేయాలంటే కనుక మనకు మీడియా అనేది అవసరము. అందుకనే సార్గా నేను నాకు ఇంకా అంబేద్కర్ టీవీ ఛానల్ తీసుకొస్తున్నప్పుడు నేను ఎగురు కట్టేసి ఈ యొక్క నా సంఘాన్ని కూడా ఏపీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా నేను కాస్త పక్కన పెట్టి ఈ కార్యక్రమాలు చేశాను నేను. కాబట్టి ఈ యొక్క ప్రచారరథం ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమాలు చేయాలా. ఈ ప్రచారరథానికి నేను 50 రూపాయలు నేను ప్రకటిస్తున్నాను. అలాగే జరుపుకుంటున్నటువంటి దశరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక జైభీములు. నా పేరు బొప్పాల చలపతిరావు, నేను నెల్లూరు జిల్లా. అయితే నేను మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ జేఏసీ అంటే ఆల్ డిపార్ట్మెంట్కి జేఏసీ ప్రెసిడెంట్గా ఉండి 12 సంవత్సరాలు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్గా పనిచేశాను. అయితే సారు అడిగింది ఒకటే, ఈ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ముందుకెళ్ళాలంటే
మనీ అవసరమా లేదా అనే ఒక ఆలోచనతో మనం ముందుకు నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం మన నియోజకవర్గంలో మన గుర్తింపు రావాలంటే గత ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితేనేమి ప్రజలకి చేసినటువంటి వాగ్దానాలు ఎక్కడైతే విస్మరించారో, ఎక్కడైతే వాళ్ళు ఆ ప్రజలకి అన్యాయం చేశారో ఆ యొక్క పన్నుని మళ్ళీ మనం ఈ భుజాన ఈ కండ వేసుకున్నట్టే వాళ్ళ బాధ్యతలు కూడా మనం భుజాన వేసుకొని కలెక్టరేట్ దగ్గర అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అయితేనేమి, ఎంపీడీ ఆఫీసుల దగ్గర అయితేనేమి మనం వారి కోసం పోరాటం చేయాలి. అలా పోరాటం చేసినప్పుడే మన భాషకి ఒక గుర్తింపు వస్తుంది మొట్టమొదటిసారిగా. అలాగే మహాత్మా పూలే అంబేద్కర్ వాహనాన్ని కూడా మనం నేరుగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అలా చెప్పారు. ఓకే తీసుకెళ్ళి ఒక నిమిషం మా నియోజకవర్గంలో కూడా సేమ్ టైంలో మేము కూడా ఆ విధంగా జనాభా చైతన్యం మొబిలైజ్ చేస్తాం. అలాగే మా యొక్క నియోజకవర్గంలో 135 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 350 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా మేము మొబిలైజేషన్ చేసి గ్రామ కమిటీ చేసి వారిని అవేర్నెస్ చేసేటప్పుడు ఉన్నటువంటి పార్టీలో కూడా మనం మీద కొంచెం ఫోకస్ పెడతారు సార్. ఆ ఫోకస్ పెట్టినప్పుడు మనం ధీటుగా దాన్ని ఎదుర్కోగలగాలంటే అన్ని విషయాల్లో కూడా మనం కూడా తర్ఫీదు అవ్వాలి. దానికి మన యొక్క కమిటీ సపోర్ట్ ఉంటే కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు వెంటనే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటే ముందుగా మనకి భరోసా ఉంటుందని మనం చేసుకుంటూ మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.